ఈరోజు నేను ఏ కార్ చేయబోతున్నానో గెస్ చేశారా? గెస్ చేసేసే ఉంటారు, ఎందుకంటే ఈ ఛానల్ చూస్తున్నారంటే అందరూ వెహికల్ లవర్స్ అయ్యి ఉంటారు. సో నేను కావాలనే నేమ్ కి అడ్డంగా నుంచున్నాను. ఈ పాటికే గెస్ చేసి ఉంటారు. కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి నేను ఏ కార్ చూపిస్తున్నాను అనేది. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు నేను చూపించబోయేది మీరు గెస్ చేస్తారు కదా, సో అందుకే రివీల్ చేసేస్తున్నాను. సో ఇప్పటిదాకా నేను చేయని బ్రాండ్ ఏదైతే ఉందో ఇసుజు, ఇది జపనీస్ కంపెనీది అనమాట. ఇదైతే మల్టీపర్పస్ కార్. ఇది అంటే గూడ్స్ కి ఎక్కువ వాడతారు అనేది అయితే ఉంది, బట్ ఫ్యామిలీ కూడా ఆరాంగా కూర్చోవచ్చు, ఎందుకంటే 5 సీటర్ కార్. ఇది గూడ్స్ కి ఫ్యామిలీకి కలిపి 5 మెంబర్స్ అయితే ఆరాంగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు అనమాట. 100 years గా ఈ వెహికల్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు నేను చూపించబోయేది ఇసుజులో D-Max BS6 అన్నమాట. ఇంకా దీని ఇంజన్ పార్ట్ కి వచ్చేసరికి కామన్ రైల్ VGT ఇంటర్ కూల్డ్ డీజిల్ ఇంజన్ విత్ 4 సిలిండర్ అన్నమాట. దీని మాక్సిమం పవర్ వచ్చి 3800 RPM ఉంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చి 2400 RPM ఉంది. దీని CC వచ్చి 2499 CC ఉంది. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ అయితే కింద లింక్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి. అండ్ మీకు చాలా దగ్గరగా ఉండడం కోసం నేను కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, ఇట్స్ మీ అను అని చెప్పి. సో ఆ ఛానల్ కూడా ఫాలో చేయండి, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. ఈ కారు మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు LB నగర్ మహావీర్ షోరూమ్ వాళ్ళు. ఈ కార్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. కార్ ఎలా ఉందో ఏంటో చూసేద్దామా, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఎక్స్టీరియర్ పార్ట్ చూసేద్దాం. ఎక్స్టీరియర్ పార్ట్ కి వస్తే బానెట్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇదైతే మనకి సిల్వర్ కలర్ లో ఉంది. కారు 4 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ గా. ఇదైతే సిల్వర్ కలర్, సింగిల్ కలర్ అనమాట, డ్యూయల్ టోన్ అయితే ఏం లేదు. బానెట్ అయితే పెద్దగా అనిపిస్తుంది. ఫ్రంట్ లో చూస్తున్నాం, ఇది అంతా హార్డ్ ప్లాస్టిక్ తో డిజైన్ చేసింది. గ్రిల్ అయితే చాలా చిన్నగా ఇచ్చారు, దానిపైన క్రోమ్ ఎలిమెంట్ తో ఇసుజు అని అయితే మెన్షన్ చేసింది. బాడీ కలర్ ఉందో అది ఇచ్చేసారు అనమాట. ఈ గ్రిల్ కింద బానెట్ పైన కూడా ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇదంతా గ్రిల్ ఇంజన్ హీట్ ఎక్కకుండా ఉండడం కోసం. ఈ కింద అంతా కూడా సిల్వర్ కలర్, అంటే మనకి బ్లాక్ సిల్వర్ అండ్ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ లో ఉన్న దాంట్లోనే ఇట్లా డిజైన్ అయితే చేశారు. ఇది డ్యూయల్ కలర్ లో ఫ్రంట్ నుంచి అయితే కనిపిస్తుంది. హెడ్ లైట్స్ విషయానికి వచ్చేస్తే దీని స్లాట్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. హలోజన్ లైట్స్ ఉన్నాయి, DRL లాంటిది అయితే ఏం లేదు. హలోజన్ ల్యాంప్స్ అన్నమాట ఇక్కడ ఉన్నాయి, చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే లైట్ అయితే గట్టిగానే వచ్చేటట్టుంది. ఇది డే టైం కాబట్టి వేసి చూపించలేకపోతున్నాను. కింద అయితే ఫాగ్ లాంప్స్ అయితే ఏం లేదు, బట్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, 2 రిఫ్లెక్టర్స్. ఈ సైడ్ అయితే హార్డ్ ప్లాస్టిక్ తోటి డిజైన్ చేశారు అనమాట. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది, యాజ్ సింపుల్ యాజ్ నీట్ అనమాట. అంత నీట్ గా ఉంది. చెప్పుకున్నాం కదా ఇది మల్టీపర్పస్ వెహికల్ అని, సో అందుకని ఎక్కువగా హంగు ఆర్భాటాలు ఏం చేయలేదు, చాలా నీట్ గా దింపేశారు అనమాట. సైడ్ ప్రొఫైల్ కి వచ్చేస్తే ఫస్ట్ కనిపిస్తుంది టైర్ అనమాట. ఈ టైర్ పార్ట్ కి వచ్చేస్తే ఇది R16 inch టైర్ ఇక్కడ మనం చూస్తున్నాం. ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అండ్ ఫ్రంట్ లో అయితే డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ లో అయితే డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. వీల్ బేస్ వచ్చి 3095 mm వీల్ బేస్ ఉంది. దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు వెహికల్ ఎంత లెంత్ ఉంది అనేది. సైడ్ మిర్రర్ ఇది బాడీ కలర్ కాకుండా బ్లాక్ లో ఇచ్చారు. అండ్ దాని కింద కనిపిస్తుంది ఇండికేటర్. కింద మెన్షన్ చేసింది ఇసుజు D-Max అని స్టిక్కరింగ్ తోటి ఉంది. మనం హ్యాండిల్స్ చూస్తున్నట్టయితే బ్లాక్ కలర్ తో ఇచ్చారు. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు అనమాట. కీ తోటి ఎంట్రీ ఇవ్వాలి. సెన్సార్ అయితే ఏం కాదు, బ్యాక్ లో కూడా సేమ్ లైక్ అలాగే ఉంది. విండోస్ దగ్గర అయితే మనం నార్మల్ గా చూస్తుంటే క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తారు, అలా ఏం లేకుండా ప్లాస్టిక్, ఇది అంతా రబ్బర్ తోటి విండోస్ కి అయితే అవుట్ లైన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ మనకి డీజిల్ ట్యాంక్ ఉంది. ఇది 55 లీటర్స్ అనమాట. 14 km/లీటర్ అయితే మైలేజ్ ఇస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ యాడ్ బ్లూ యాడ్ చేసుకోవడానికి పక్కన ఒక స్లాట్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించట్లేదు, బట్ లోపల ఉంది. యాడ్ బ్లూ కెపాసిటీ వచ్చి 14 లీటర్స్ ఉంది. ఇంక ఇక్కడ చూస్తున్నాం D-Max అని మెన్షన్ చేసింది. ఇదంతా కూడా సాలిడ్ ఐరన్ తోటి రెడీ చేశారు, ఎందుకంటే గూడ్స్ తీసుకెళ్తారని చెప్పాను కదా, ఆ గూడ్స్ కి సంబంధించి దానికోసం ఇచ్చారు. అంతేకాదు మనం ఫ్యామిలీ పర్పస్ వాడుకోవాలి ఎక్కువ గూడ్స్ కన్నా కూడా అంటే మనకి రూఫ్ కూడా వాళ్ళే చేసిస్తారు. మన నీడ్ ని బట్టి మనకి కావాలి అంటే రూఫ్ కూడా వాళ్ళే చేసిస్తారు అనమాట. దీన్ని బేస్ చేసుకొని కూడా చేస్తుంటారు. ఇసుజు D-Max లో S క్యాబ్ హై రైడ్ అనమాట దీని వేరియంట్ వచ్చి. ఇంకా రేర్ పార్ట్ కి వచ్చేస్తే రేర్ పార్ట్ లో ఇక్కడ మనం చూస్తున్నాం బ్రేక్ లైట్ తో పాటు ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. టైల్ గేట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓపెన్ చేసుకొని గూడ్స్ మరి లోపల పెట్టుకోవాలంటే ఇలా ఉంటే కష్టం కదా. సో టైల్ గేట్ అయితే ఓపెన్ చేస్తే ప్లాట్ఫామ్ అవుతుంది, అప్పుడైతే మనం గూడ్స్ అయితే ఆరాంగా లోపల పెట్టుకోవచ్చు. గూడ్స్ అది సర్దాలి, పైకి ఎక్కి పెట్టాలి అంటే గనక దానికి
సంబంధించిన ఫుట్ స్టెప్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం క్రోమ్ ఎలిమెంట్ ఉంది. నాకు కార్ ఫ్రంట్ లో కూడా కనిపించలేదు, బ్యాక్ లో మాత్రం క్రోమ్ ఎలిమెంట్ ఇక్కడ యూజ్ చేశారు. అది నెంబర్ బోర్డ్ కి అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం క్రోమ్ ఎలిమెంట్ ఉంది, మధ్యలో అంతా హార్డ్ ప్లాస్టిక్ ఉంది. ఇక్కడ టైల్ గేట్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. బూట్ స్పేస్ ఎంత అనకండి, చాలా ఎక్కువ, చాలా ఫ్లాట్ గా ఉంది కదా. ఏదైనా గూడ్స్ పెట్టించుకోవాలంటే ఏమైనా పాల క్యాన్లు గానీ, వాటర్ టీన్స్ గానీ, వెజిటేబుల్స్ గానీ, వాట్ ఎవర్, అంటే మనకి పొలాలు అవి ఉన్నాయి, ఊర్లో తిరగాలంటే గనక నాకు సంబంధించి ఈ వెహికల్ చాలా బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే పొలాలు ఊరి చివర ఉంటాయి, పిల్లలు ఫ్యామిలీ అంతా ఊర్లోనే ఉంటుంది. సో వాళ్ళతో బయటికి వెళ్ళాలన్నా పనికి వస్తుంది, మనం పొలం పనులకి వాటికి సంబంధించినదంతా స్టాక్ ఏదైతే ఉంటుందో అదంతా వేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. అలాంటి వాటికి ఎక్కువ యూజ్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. మల్టీపర్పస్ లేదంటే ఎక్కువ క్యాంపరింగ్స్ కి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళు రఫ్ అండ్ టఫ్ గా సూటబుల్ అయ్యేలాగా బండిని అయితే డిజైన్ చేశారు. ఎలాంటి ప్లేసెస్ లో అయినా ఆరాంగా వెళ్తుంది అనమాట. బాడీ అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. సో ఎందుకు ఇక్కడ ఎక్కానంటే దీనికి సన్ రూఫ్ అయితే లేదు. సో సన్ రూఫ్ లేదని బాధపడాల్సిన అవసరం అయితే లేదు, శుభ్రంగా ఇక్కడ ఎక్కి కూడా ట్రావెల్ చేయొచ్చు. బట్ ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఇది పట్టుకోవడానికి అయితే రాడుంది కాబట్టి పట్టుకొని ఉంచున్నాను. సో అలా కూడా సరదాగా ఎంజాయ్ చేయాలంటే మౌంటైన్ హిల్ స్టేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేచర్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇలా కూడా ట్రావెల్ చేసుకోవచ్చు, కింద కూర్చోవచ్చు, మన ఇష్టం అనమాట. మెయిన్ హైలెక్స్ లో కూడా చూసాం కదా, సేమ్ ఎలాగైతే ఉంటుందో బ్యాక్ క్యాబిన్ అలాగే ఉంది. దీన్ని మల్టీపర్పస్ గా వాడొచ్చని అందుకే అంటారేమో. ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్, సర్వీస్ కి సర్వీస్, ఫ్యామిలీ ట్రిప్ కూడా వేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ నుంచి దిగాలని లేదు, కానీ వీడియో కంప్లీట్ చేయాలి కాబట్టి దిగుతున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఇలా కూర్చొని చక్కగా పౌర్ణమి పూట హైవే గానీ లాంగ్ డ్రైవ్ గానీ అలా వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి. బెటర్ ఇలాంటి వెహికల్ కొనుక్కోవడం. రేట్ ఎంతో కాదు, ఓన్లీ 30 lakhs చేంజ్ మాత్రం పడుతుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి చాలా సాడ్ ఫేస్ తో దీని అయితే క్లోజ్ చేశాను. వీడియో కంటిన్యూ చేయాలి కాబట్టి ఎక్స్టీరియర్ పార్ట్ అయితే ఇది. ఇంకా ఇంటీరియర్ లోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. డ్రైవర్ సీట్ దగ్గర ఎలా ఉంది, ఫ్రంట్ క్యాబిన్ ఎలా ఉంది, బ్యాక్ క్యాబిన్ ఎలా ఉంది, అంటే వీల్ బేస్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా. సో లోపల కంఫర్ట్ ఎలా ఉంది ఏంటని చూసేద్దాం వచ్చి. సో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక సౌండ్ అయితే వచ్చింది, పీపీ సౌండ్ అయితే వచ్చింది. ఏంటని చూసాను, కీ రిమైండర్. అంటే కీ లోపలే పెట్టి మనం డోర్ వేస్తున్నాం కదా, బ్యాక్ డోర్ తీసి క్లోజ్ చేసేసరికి రిమైండ్ చేస్తుంది కీ లోపలే ఉండి చూసుకోమని. అంటే ఏంటని చూస్తే ఇక్కడ డెస్క్టాప్ మీద నాకు చూపించింది కీ రిమైండర్ అని చెప్పి. కీ తీసేసరికి ఆ సౌండ్ అయితే ఆగిపోయింది. ఇది చాలా బెటర్ అనమాట ఈ ఆప్షన్ అయితే. ఎందుకంటే చాలా మంది కీ లోపల పెట్టి డోర్ వేసేస్తుంటారు, మళ్ళీ చాలా తిప్పులు, చాలా అంటే చాలా స్ట్రగుల్స్, చిన్న పిల్లలు లోపల ఉండిపోయిన సిచ్యువేషన్స్ కూడా చాలా జరిగినాయి. సో సేఫ్టీ కోసం అనమాట. ఫ్రంట్ డ్రైవర్ డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ఉంది. ఇది హ్యాండిల్, డోర్ హ్యాండిల్. ఇక్కడే లాక్ అండ్ అన్లాక్ ఉంది. కింద కీ ఆర్ ఫోన్స్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్. ఇదంతా కూడా మౌంటైన్ పొజిషన్ లో అయితే ఇక్కడ పవర్ విండో బటన్స్ గానీ, డోర్ అంతా కూడా ఆటో లాక్స్ వేసుకోవడానికి ఇక్కడ ఉంది. మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా బటన్స్. కింద చూస్తున్నాం బాటిల్ హోల్డర్ ఉంది, దాని పక్కనే పెద్ద స్పీకర్ అయితే ఉంది. ఇది సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కి నాకు తెలిసి ఇక్కడ నాబ్ ఉంది చూసారా, ఇది రౌండ్ గా తిరుగుతుంది. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ కి. ఇక్కడ చూస్తున్నట్టయితే సీట్ హైట్ పెరుగుతుంది. ఇలా బ్యాక్ అంటే గనక కిందకి వెళ్తుంది. ఇది రిక్లైనర్ కోసం బ్యాక్ అనుకోవడానికి, మనం ఏదైతే రెస్ట్ అవుతామో బ్యాక్ పార్ట్ రిక్లైనర్ అవ్వడానికి కోసం అనమాట. ఇది పుల్లర్ ఇక్కడ. అండ్ సీట్ బ్యాక్ అనడానికి కింద నాబ్ అయితే ఇచ్చారు సీట్ కింద. దీంతో సీట్ అయితే బ్యాక్ అందాం. ఎంత బ్యాక్ అయితే వెళ్ళింది. డ్రైవర్ సీట్ లోకి ఎక్కడానికి అయితే బానే ఉంది. ఇక్కడ కూడా ఒక హ్యాండిల్ ఉంది కాబట్టి ఎక్కేయచ్చు. సో ఇప్పుడు నేను ఎక్కడం కోసం అని సీట్ బ్యాక్ వేసుకున్నాను. ఇప్పుడు అంతా నాకు బ్యాక్ అయితే అవసరం లేదు, ముందుకైతే పెట్టుకున్నాను. ఇది టిల్ట్ స్టీరింగ్. ఇది టెలిస్కోపిక్ అయితే కాదు, పైకి కిందకైతే అవుతుంది. సో నాకు ఇది నా లెగ్స్ కి అయితే తగులుతుంది కాబట్టి నేనైతే పైకి పెడుతున్నాను. నా హైట్ కి ఇది పైకి అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నాం హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్. ఇక్కడ బానెట్ ఓపెన్ చేసుకోవడానికి, ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడే బటన్స్ అయితే ఇచ్చారు. ఈ పక్కన చూస్తున్నాం ఏసీ వెంట్స్. ఇది క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవడానికి మాత్రమే. ఇది ఓపెన్ అండ్ ఇది క్లోజ్ చేసుకోవడానికి. ఇంకా స్టీరింగ్ లో అయితే మనము రైట్ సైడ్ చూస్తున్నాం హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ లివర్. ఇది వైపర్ కంట్రోలర్స్ కి సంబంధించిన లివర్. క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ గానీ, నార్మల్ గా టచ్ స్క్రీన్ కి సంబంధించి, అసలు టచ్ స్క్రీన్ లేనే లేదు. సో దానికి సంబంధించిన బటన్స్ ఎక్కడ ఉంటాయి, స్క్రీన్ లేనప్పుడు నాన్ సెన్స్ కదా. నేను ఎప్పుడు అలాగే మాట్లాడుతూ ఉంటాను. హారన్ అయితే ఉంది, చాలా గట్టి కొడుతుంది హారన్. సో టచ్ బటన్స్ అయితే ఏం లేదు. కీ పెట్టే మనం ఇంజిన్ ఆన్ చేయాలన్నమాట. కీ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇసుజు అని అయితే మెన్షన్ చేసింది, జస్ట్ చిన్న లెటర్స్ తోటి. చాలా సింపుల్ కీ అనమాట. ఇది పెట్టి మనం ఇంజిన్ ఆన్ చేసేయచ్చు. కీ రిమైనింగ్ అని మళ్ళీ చూపిస్తోంది ఇక్కడ మనకి డిస్ప్లే లో. చూస్తున్నాం కదా, ఇందాక నేను చెప్పాను కదా కీ మర్చిపోతున్నారు అని చూపిస్తా ఉంది. పెట్టినప్పుడు తీసినప్పుడు కూడా చూపిస్తుంది. ఇంజిన్ అయితే ఆన్ చేశాను. డోర్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఫస్ట్ వెల్కమ్ చెప్పి సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలని చెప్తుంది. అండ్ డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. టైర్ ప్రెషర్ ఎంత ఉంది అనేది
చూపిస్తుంది, ఫ్యూయల్ కెపాసిటీ చూపిస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చి 220 అనమాట. అవర్ కి అయితే 220 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చుట. డోర్స్ అయితే ఓపెన్ ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది. డెస్క్టాప్ దగ్గర చూస్తున్నట్టయితే గనక టచ్ స్క్రీన్ సంగతి పక్కన పెట్టండి, రేడియో అయితే అలా కూడా లేదు. ఆడియో సిస్టమ్, స్పీకర్లు అయితే ఉన్నాయి కానీ మరి ఆడియో సిస్టమ్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలంటారు? ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా అంత అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఏం లేదు. ఆడియో సిస్టమ్ అయితే పెట్టించుకోవాలనుకుంటా. ఇది పార్కింగ్ అన్నమాట. పార్కింగ్ కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. ఏసీ వెంట్స్ స్టీరింగ్ కి ఇటు పక్కన ఉంది అండ్ కో ప్యాసింజర్ కి అటు సైడ్ 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి అనమాట. అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదైతే స్టాండింగ్ పొజిషన్ లో ఉంది. కొంచెం డిఫరెంట్ గా, నార్మల్ గా చూస్తుంటే స్లీపింగ్ పొజిషన్ లో ఉంటాయి, ఇదైతే స్టాండింగ్ పొజిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఏసీ కంట్రోలర్స్ ఇవన్నీ కూడా ఏసీ విత్ ఎయిర్ అనమాట. ఎయిర్ బ్లోయర్ తోటి వస్తుంది, హీట్ కూడా వస్తుంది ఇందులో. సో అదంతా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. హీట్ ఈ రెడ్ మార్క్ లో ఉన్నదంతా హీట్ అనమాట. ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుందంతా ఏసీ కూలింగ్ అనమాట. అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్ అనమాట. ఏసీకి సంబంధించింది ఇదంతా కూడా. మనకి లెగ్స్ కావాలా, ఫుట్ కి కావాలా, ఎక్కడ కావాలనేది అడ్జస్ట్ చేసుకోవడానికి. డస్ట్ అది లోపలికి రాకుండా ఫ్రెష్ ఎయిర్ కూడా తీసుకోవడానికి ఫిల్టర్ అది కూడా ఉంది. ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్. ఇంకా కింద చూస్తున్నాం ఇదంతా చిన్న చిన్న స్లాట్స్ ఉన్నాయి. గేర్ ఇది మాన్యువల్ నేను చూపిస్తుంది. ఇది 5 గేర్ అండ్ ప్లస్ రివర్స్ ఉంది. గేర్ రాడ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. పెద్దగా హంగు ఆర్బటం ఎక్కడ క్రోమ్ ఎలిమెంట్ కానీ ఏం లేదు. మొత్తం బ్లాక్ కలర్ లో హార్డ్ ప్లాస్టిక్ అనమాట. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. అండ్ హ్యాండ్ బ్రేక్ ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆర్మ్ రెస్ట్ ఇది కూడా సాఫ్ట్ గా అయితే ఏం లేదు, హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. దీని కింద అయితే స్టోరేజ్ ఉంది, మినీ స్టోరేజ్ ఆర్మ్ రెస్ట్ కింద. ఇంకా కో డ్రైవర్ కి ఆపోజిట్ లో గ్లోబాక్స్ ఆర్ మల్టీపర్పస్ స్టోరేజ్, మల్టీ స్టోరేజ్ ఏరియా అనమాట. ఇది చిన్నగా అనిపిస్తోంది. ఓకే, చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి చెప్పాను కదా. అక్కడ 2 ఏసీ పాయింట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. సాఫ్ట్ గానే ఉంది కూర్చోడానికి. అండ్ ఇదైతే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఏం కాదు. డ్రైవర్ ది, కో ప్యాసింజర్ ది అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఏం కాదు, ఫిక్స్డ్ అనమాట. హెడ్ రెస్ట్ అయితే సఫిషియెంట్ గా ఉంది. హెడ్ రెస్ట్ అని నేను ఇట్లా అన్నప్పుడు నేను హెయిర్ కి పెట్టుకున్న క్లిప్ అయితే నాకు గుచ్చుకుందండి. నేను దీని గురించి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఒక చిన్న షార్ట్ రూపంలో అయితే చెప్తాను. మన ఛానల్లోనే షార్ట్ పడుతుంది చూడండి. సో అదనమాట ఇంటీరియర్ పార్ట్. ఎక్స్టీరియర్ పార్ట్ ఎట్లా అయితే సింపుల్ గా ఉందో డిజైనింగ్ పర్పస్, లోపల కూడా అంతే సింపుల్ గా మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చారు. ఏసీ వెంట్ కావాలి, డ్రైవింగ్ అప్పుడు అదే కదండి కావాలి. ఏసీ ఉంటే చాలు, ఫ్యామిలీ వెళ్తే చాలు, గూడ్స్ కూడా అంటే మన కంఫర్ట్ కి, మన నీడ్స్ ఏదైతే ఫుల్ఫిల్ చెయ్యాలి అని అయితే ఈ కార్ తీసుకుంటామో దానికి తగ్గట్టే ఉందన్నమాట. చెప్పడం మర్చిపోయాను. సన్సెట్ అవుతుంటే అది చూసేసరికి కనిపించింది రేర్ వ్యూ మిర్రర్. ఇది కూడా కొంచెం కార్ కి తగ్గట్టుగానే కొంచెం పెద్దగా అయితే ఉంది. విత్ చాలా మటుకు కవర్ చేస్తుంది. బ్యాక్ వ్యూ చూడడానికి అయితే చాలా క్లియర్ గా ఉంది. మిర్రర్ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేశాను. లోపలికి అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే లేదు. బూట్ స్పేస్ లోకి అక్కడ వెళ్ళాలంటే గానీ ఉంది, కానీ ఇక్కడైతే లేదు. డోర్ ఓపెన్ చేయగానే హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంది. ఇక్కడ హ్యాండిల్స్ అయితే మొత్తం హార్డ్ ప్లాస్టిక్ తోటే యూజ్ చేశారు. ఇది లాక్ అండ్ అన్లాక్. ఇది విండోకి సంబంధించిన బటన్, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. ఇది చిన్న స్లాట్, కీస్ గానీ ఫోన్ గానీ పెట్టుకోవడానికి. బాటిల్ హోల్డర్ కింద ఉంది. ఇక్కడ డోర్ లో పెద్ద స్పీకర్ ఉంది. ఇంకా లోపల కూర్చోగానే చూస్తున్నాను, సీట్ అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో అయితే డిజైన్ చేస్తుంది అనమాట. 3 ప్యాసింజర్స్ అయితే కూర్చోవచ్చు. కాకపోతే 5 సీటర్ అంటే డ్రైవర్ కాకుండా 4 సీటర్ అయితే చెప్పారు. 3 ప్యాసింజర్స్ కూర్చోవచ్చు. కాకపోతే 2 ప్యాసింజర్స్ కి మాత్రమే హెడ్ రెస్ట్ ఇచ్చారన్నమాట. బెల్ట్ మాత్రం 3 ప్యాసింజర్స్ కి ఇచ్చారు. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి అయితే సీట్ అయితే ఉందన్నమాట. థై సపోర్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను. రెక్లైనర్ కంఫర్ట్ ఉందా ఏంటనేది. రెక్లైనర్ కంఫర్ట్ యాక్చువల్ గా కంఫర్ట్ గానే ఉంది. నా బాడీ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది రెక్లైనర్ కంఫర్ట్ అండ్ కరెక్ట్ గా నా హెడ్ కి సూటబుల్ గా ఉంది హెడ్ రెస్ట్ అయితే. అండ్ బాడీ అయితే పొజిషన్ చాలా బాగుంది. మధ్యలో ఆర్మ్ రెస్ట్ అయితే ఏం లేదు, ఏ ఆర్మ్ రెస్ట్ లేదు కాబట్టి కప్ హోల్డర్స్ కూడా లేవు. మ్యాగజైన్ పాకెట్స్ అయితే లేవు ఫ్రంట్ సీట్ లో. అండ్ ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ బ్యాక్ లో అయితే ఏం లేవు. ఫ్రంట్ లో నుంచి వచ్చే ఏసీ బ్యాక్ రో వాళ్ళకి కూడా అనమాట. కాకపోతే నేను బిఫోర్ ఇక్కడికి వచ్చేటప్పుడే ట్రావెల్ చేశాను. ఆ ఏసీ కూడా సరిపోతుంది యాక్చువల్ గా. ఇక్కడ చూస్తున్నాం హ్యాండిల్ అనమాట. ఇది లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా ఫోల్డబుల్ కాదు, ఇది ఫిక్స్డ్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ సూట్ కి అలా తగిలించుకోవడానికి ఒక హుక్ అయితే ఇచ్చారు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే లెగ్ రూమ్ అయితే చాలా సఫిషియెంట్ గా 5-6 ఇక్కడ అంటే 6 feet కూడా ఇంకా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. ఇదంతా కూడా బ్యాక్ క్యాబిన్ లో చాలా స్పేషియస్ గా ఉంది. క్యాబిన్ అంతా కూడా అంటే ఆరాంగా రిలాక్స్ గా కూర్చోవచ్చు. ఎంత దూరం ట్రావెల్ చేసినా కూడా రిలాక్స్ గా అయితే ఉండొచ్చు. అంటే ఇరుక్కుపోయి అలా కూర్చున్న ఫీలింగ్ అయితే లేదు. ఇలా కాళ్ళు చాపుకొని కూడా కూర్చోవచ్చు. కంఫర్టబుల్ గా ఉంది. బాడీ పొజిషన్ చూస్తున్నారు కదా, నేనైతే ఇంత రిలాక్సింగ్ పొజిషన్ లో అయితే ఉన్నా. సో ఫైనల్లీ ఇసుజు D-Max BS6 కార్ అయితే తీస్తున్నాను. చూద్దాం ఈ కార్ ఎలా ఉందో. చాలా ఈజీగా ఉంది. స్టీరింగ్ అయితే చాలా ఈజీగా ఉంది.
తిప్పడానికి, పవర్ స్టీరింగ్, ఇంకా నాకు స్పీడ్ బ్రేకర్స్ లాంటివి అయితే ఏం తగలలేదు. సో ఈ వెహికల్ యాక్చువల్ గా రోడ్డు మీద కన్నా ఆఫ్ రోడ్ అయితేనే చాలా బాగుంటాయి డ్రైవింగ్ కి. చూడండి సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నాను. సో కార్ అయితే ఇప్పుడు నేను 4th గేర్ లో నడుపుతున్నాను. బట్ బండి కుదుపులు అయితే లేదండి. పర్టికులర్ గా చెప్తున్నాను, ఈ రోడ్డు కొంచెం గుంతలు అయితే ఉంది. సిటీ రోడ్స్ తెలిసిందే కదా, హైదరాబాద్ లో గుంతలుగా అయితే ఉంది. హార్న్ కూడా చాలా గట్టిగా ఉంది. సస్పెన్షన్ అయితే బాగుంది, అంటే బండి ఎక్కువ ఊగడం కానీ అలా లేదు. సాఫ్ట్ గా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఈ రోడ్ లో కొంచెం గతుకులు ఉన్నప్పుడే అలా వెళ్తుందంటే ఇంకా శాండ్ లోనే అట్లా వెళ్ళేటప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఇలాంటి బండి వేసుకుని అయితే హైవేలకి వెళ్ళిపోవాలి. లాంగ్ డ్రైవ్ కి, హిల్ స్టేషన్ కి వెళ్తేనే బాగుంటుందన్నమాట. ఇంకా ఈ కార్ డైమెన్షన్ విషయానికి వస్తే లెంత్ వచ్చి 5375 mm ఉంది, విత్ వచ్చి 1860 mm ఉంది, హైట్ వచ్చి 1030 mm ఉంది. చూసారు కదా ఇసుజు మల్టీపర్పస్ D-Max కార్ యొక్క రివ్యూ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.